వెల్కమ్ టు ఫోర్సైజ్ టీవీ స్పెషల్ డ్రైవ్. స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేరు 20% వరకు విలువ కోల్పోయింది. ఓ భారీ కాంట్రాక్ట్ పొందేందుకు $265 మిలియన్ లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపటం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అటార్నీ బ్రియాన్ పీస్ ఆదేశాల మేరకు మొత్తం 5 అభియోగాలతో గౌతమ్ అదానీ సహా 7గురిపై కేసులు నమోదయ్యాయి. భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా FBI చెబుతుంది. అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలలో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి. వాటిలో $2 బిలియన్ విలువైన 2 సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం ఒకటి కాగా, అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపి అమెరికా ఇతర ప్రదేశాల్లోని మదుపర్లకు ఆఫర్ చేసిన $1 బిలియన్ విలువైన బాండ్లకు సంబంధించినది రెండో ఆరోపణ. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్తో జరిగిన ఒప్పందం స్కామ్లో జగన్ సర్కార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు $228 మిలియన్ లంచాలను పుచ్చుకొనున్నట్లు బ్రూక్లిన్ కోర్టులో చేసిన ఆరోపణల్లో ఉంది. ఈ స్కామ్ మొత్తం 2019 నుంచి 2024 మధ్య చోటు చేసుకోగా ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అభియోగాల ప్రకారం 2021లో గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. నాడు విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు జరిగాయి. అదే సమయంలో 7,000 మెగావాట్ల కొనుగోలు డీల్ కుదరడానికి అవసరమైన ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు ఆరోపణల్లో పేర్కొన్నారు. 2019-2024 మధ్య పనిచేసిన ఓ అత్యున్నత స్థాయి వ్యక్తి హస్తం ఉన్నట్లు ఈ అభియోగాల్లో ప్రస్తావించారు. ఇక ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఏసీసీ 10%, అదానీ ఎనర్జీ సొల్యూషన్ 20%, అదానీ ఎంటర్ప్రైజెస్ 20%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18%, అదానీ పోర్ట్స్ 15%, అదానీ పవర్ 14%, అదానీ టోటల్ గ్యాస్ 15%, అదానీ విల్మార్ 10%, అదానీ సిమెంట్స్ 12% నష్టపోయాయి. మొత్తంగా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 14.28 లక్షల కోట్ల నుంచి 12.42 లక్షల కోట్లకు పడిపోయినట్లు ఫార్చ్యూన్ కథనంలో పేర్కొంది. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో సంబంధించి అంటే ఇప్పుడు మనం అమెరికాలో మొన్న తాజాగా చూసుకుంటే ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అమెరికా వాళ్ళు కాకుండా అంటే అమెరికా ఇన్వెస్టర్స్ అయితే మన ఈ యొక్క హైదరాబాద్ కంటే ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఏవైతే ఈ సోషల్ అంటే సొల్యూషన్స్ ఉన్నాయి చూడండి, ఎనర్జీ సొల్యూషన్స్ షేర్స్ ఏవైతే తగ్గుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా అదానీ గ్రూప్ కంపెనీ వాళ్ళ షేర్స్ భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో అధికంగా ఉన్న షేర్స్ ఏంటంటే అదానీ ఎనర్జీ సొల్యూషన్ షేర్స్ అయితే 20% వరకు అయితే కోల్పోయినట్టు మనకు తెలుస్తుంది. ఈ భారీ కాంట్రాక్ట్ పొందేందుకైతే $265 మిలియన్
డాలర్లు లంచాలు కూడా ఇవి ఇచ్చేందుకు, అంటే ఈ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నాయో ఈ ఎనర్జీ సొల్యూషన్స్ తగ్గిన తర్వాత ఏదైతే భారీ ప్రాజెక్ట్, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఈ సోలార్ మనకి ఇది ఉన్నాయి కదా, సో దీనికి సోలార్ ప్రాజెక్ట్ కూడా అమెరికా కాంట్రాక్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళకు నిధులు కూడా మన ఇండియాకి సంబంధించిన ఇన్వెస్టర్స్ కి లంచాలు ఇవ్వడానికి కూడా ముందస్తు చూపిస్తుందనే విషయాలు అయితే మనకి వెల్లడించడం జరిగింది. మరి అమెరికాలోని బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టు ఎవరైతే ఉన్నారో ఆ అభియోగాలు మోపడం కూడా దీనికి ప్రధాన కారణంగా అయితే మనం తెలుస్తోంది. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ అలాటీ అనే బ్రియాన్ ఈ పీన్ ఆదేశాల మేరకు కూడా మొత్తం 5 అభియోగాలతో గౌతమ్ అదాని సహా ఆయనతో పాటు ఇంకా 7 కూడా, అంటే ఆ 7 కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు. అంటే దీంట్లో ఈ సంబంధించిన ఈ లంచాలు ఇవ్వడానికి మరియు ఇక్కడ ఉన్న నిధులు, అంటే అమెరికా నిధులని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకుని వీళ్ళు ఒక 7 కలిసి మన గౌతమ్ అదాని గారు కూడా ఒక ముఖ్య పాత్రగా నిలిచారనే విషయం మనకి ఇప్పుడు తాజాగా వచ్చిన ఆయనపై కూడా కేసులు, మరియు ఈ 7 ఎవరైతే దీంట్లో ఉన్నారో పాల్గొన్నారో వాళ్ళపై కూడా కేసు అయితే నమోదైనట్టు మనకి తెలిసిన విషయమే. మరి భారత్ లో భారీ ఈ సోలార్ ఎనర్జీ అయితే ప్రాజెక్ట్ ఉందో అది దక్కించిన ఈ గౌతమ్ అదాని మరో 7 కలిసి కూడా ఇది అధికారులకు, అంటే ఎవరైతే మన ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లంచాలు కూడా ఆఫర్ చేసినట్టయితే మనకి సమాచారం ఉంది. మరి అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్స్ కూడా తప్పుడు ప్రచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు కూడా ప్రయత్నించడం, మళ్ళీ యత్నించినట్లు కూడా ప్రధానంగా ఆరోపణలు కూడా చాలానే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆరోపణలు కూడా అమెరికా ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిధులు కాకుండా వాళ్ళ ఒక నిధులు మన నిధుల దగ్గరికి, అంటే ఈ ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళు అమెరికా నిధులను కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నట్టు కలుపుతున్నట్టు కూడా మనకి ఈ దేశ దర్యాప్తు అయితే మనకి మొదలు పెట్టిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించినవి ఇందులో చాలా ఉన్నాయి. మరి వాటిలో $2 బిలియన్ విలువైన 2 సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం కూడా ఒకటి చాలా ముఖ్యంగా పాత్రగా పోషించింది. మరి అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఏదైతే సంస్థలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన భరోసాను చూపిస్తూ కూడా అమెరికా ఇతర ప్రదేశాల్లో కూడా మదుపరులకు ఆఫర్ చేసిన $1 బిలియన్, అంటే మనకి $1 బిలియన్ విలువైన బ్యాండ్లకు కూడా దీనికి సంబంధించి 2 ఆరోపణలు కూడా మనకి రావడం జరుగుతుంది. మళ్ళీ సోలార్ ఎనర్జీ ఏదైతే కార్పొరేషన్ వాళ్ళు ఈ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో జరిగిన ఒప్పందం ఏదైతే ఈ స్కామ్ జరుగుతుందో ఇప్పుడు 7 గౌతమ్ గారు కూడా ఈ 7 కలిసి ఏదైతే ఒప్పందం స్కామ్ జరగనుందో మరి దీంట్లో జగన్ సర్కారు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో కూడా కొందరు అధికారులు ఇలాంటి ఒక $228 మిలియన్ లంచాలను కూడా వీళ్ళు పుచ్చుకున్నట్టు, మరి జగన్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ముఖ్య పాత్రగా కూడా ఉన్నట్టుగా. ఎందుకంటే ప్రీవియస్ గా మన ప్రభుత్వంలో చూసుకుంటే సోలార్ ప్యానెల్స్ కు సంబంధించి అప్పుడు సోలార్ ఎనర్జీ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఎప్పుడైతే సోలార్ ఎనర్జీకి సంబంధించి ఏదైతే ఈ కార్పొరేషన్ మొదలైనప్పటి నుంచి కూడా అప్పుడు జగన్ గారే ముఖ్య పాత్రగా పోషించినట్టయితే మనకి ఆరోపణలు జరిగినట్టు కూడా మన దగ్గర సమాచారం అయితే ఉంది. తేజస్విని, ఆల్రైట్. అయితే జగన్ గారి మీద కూడా అభియోగం వస్తుంది కాబట్టి అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని వింటుంటాం కదా మనం. సో ఆయన మీద ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది ఆయనకి? ఇప్పుడు ఆయనకి శిక్ష పడేది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఆ సమయంలో జగన్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంది కాబట్టి జగన్ గారి పాత్ర కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఆబ్వియస్ గా మనకి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉందో మనకి దానికి సంబంధించిన నిధులు కానీ బయట ప్రదేశాల నుంచి కూడా ఎవరి ఇన్వాల్వ్మెంట్ జరిగినా కూడా అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ పాత్రలే ముఖ్యంగా ఉంటాయి. అది మనము శిక్షకి సంబంధించినంత వరకు కూడా మనం తీసుకెళ్లడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవి డీల్ చేయాల్సింది ప్రభుత్వమే. అధికార పక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం మీదే జరుగుతూ ఉంటాయి. కానీ జగన్ హయాంలో ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే అది అయిపోయింది. మరి ఇప్పుడు గౌతమ్ అదాని వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో భేటీ అయితే కానీ, అంటే ఆల్రెడీ భేటీ కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఈ విద్యుత్ ఒప్పందాలు ఎంతవరకు జరిగాయి అనేది చర్చలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు. సో అదే సమయంలో 7,000 మెగావాట్లకు కూడా కొనుగోలు డీల్ కుదరడానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా చేసినట్టు కొన్ని ఆరోపణలు కూడా మనకు వస్తున్నాయి. తేజస్వి, రైట్, థ్యాంక్ యూ భావన. ఈ గ్రూప్ లో పెట్టుబడిదారి అయిన అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్ షేర్లు కూడా 25% కుంగినట్లు
సిఎన్బిసి పేర్కొంది. తాజాగా అదానీ గ్రూప్ అమెరికా డాలర్ డినామినేటెడ్ బాండ్ ఆఫరింగ్ ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని గురువారం స్టాక్ మార్కెట్కు అందజేసిన ఫైలింగ్లో పేర్కొంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, ఎస్ఈసీలు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మా బోర్డు సభ్యులపై నేరాభియోగాలు మోపాయి. దీంతో ప్రతిపాదిత డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకు వెళ్లకూడదని తమ అనుబంధ సంస్థ నిర్ణయించిందని పేర్కొంది. ఈ ఆఫర్ విలువ $600 మిలియన్. జస్టిస్ డిపార్ట్మెంట్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ లీసా హెచ్ మిల్లర్ స్పందిస్తూ తమ దర్యాప్తు దూకుడుగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ మూలనైనా అమెరికా చట్టాలను ఉల్లంఘించినా సహించబోమని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎఫ్బీఐ, న్యూయార్క్ కార్పొరేట్ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ ఫ్రాడ్ అండ్ ఇంటర్నేషనల్ కరప్షన్ యూనిట్స్ దీన్ని దర్యాప్తు చేశారు. వ్యవహారంలో అమెరికాలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన జరిగినట్లు అక్కడ ఏజెన్సీలు చెబుతున్నాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడటమే దీని లక్ష్యం. దీని ఉల్లంఘన అక్కడ తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. Established in America that Mr. Adani has broken both American law and Indian law. He's been indicted in the United States, and I'm wondering why Mr. Adani is still running around a free man in this country. Chief ministers have been arrested. Jharkhand chief minister was arrested. Many people have been arrested. And Mr. Adani has done apparently 2,000 crore scam, multiple others probably, but he's scot-free. He's running around. There's no problem. There's no investigation. And we've been raising this again and again and again. We've been raising it with the Madhvi Buch issue. We've been raising it, and it's a vindication of what we've been saying. The Prime Minister is protecting Mr. Adani, and the Prime Minister is involved in corruption with Mr. Adani. This has been clearly indicated. मैं जनता को कहना चाहता हूं, आप नोट कीजिए, स्कैम किया है 2000 करोड़ रुपए का, मगर मैं आपको गारंटी देके कह रहा हूं ये व्यक्ति ना अरेस्ट होगा, ना इस पे इन्वेस्टिगेशन होगा, क्योंकि प्रधानमंत्री इसके साथ जुड़े हुए हैं. It's now pretty clear and established కాంట్రాక్ట్ పొందేందుకు $265 మిలియన్ లంచాలు. అభియోగాలు మోపిన అమెరికాలోని బ్రూక్లిన్లోని ఫెడరల్ కోర్టు. గౌతమ్ అదానీ సహా 7గురిపై కేసులు నమోదు. తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణకు ప్రయత్నం. అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో దర్యాప్తు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్తో జరిగిన ఒప్పందం. స్కామ్లో ప్రముఖంగా వినిపిస్తున్న జగన్ సర్కార్ పేరు. 2021లో నాటి సీఎంను కలిసిన గౌతమ్ అదానీ. విద్యుత్ సరఫరా ఒప్పందంపై చర్చలు. 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు డీల్. గ్రూప్లోని పలు కంపెనీల షేర్లు భారీగా పతనం. 25% కుంగిన జీక్యూ పార్ట్నర్స్ షేర్లు. డాలర్ డినామినేషన్ బాండ్ల విషయంలో ముందుకు వెళ్లకూడదని నిర్ణయం. విజయం తర్వాత ట్రంప్కు అదానీ శుభాకాంక్షలు. భారత్ అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన అనంతరం గౌతమ్ అదానీ శుభాకాంక్షలు చెప్పారు. తన అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో పేర్కొన్నారు. మరోవైపు తాజాగా ఈ కేసుకు ఆదేశాలు జారీ చేసిన ప్రాసిక్యూటర్ బ్రియాన్ పీస్ ను బైడెన్ కార్యవర్గం నియమించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి రాగానే పీఎస్ పదవి నుంచి దిగిపోవచ్చని భావిస్తున్నారు. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. తాజా ఆరోపణలు నిరూపితమైతే అమెరికాలో నిందితులు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. తాజాగా ఆయనపై అరెస్ట్ వారెంటీ జారీ అయింది. ఇక అప్పగింతల విషయంలో భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది అంశం కీలకంగా మారనుంది. రైట్, ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే విత్ us.